ఆగస్ట్ 21న వరలక్ష్మీ వ్రతం. మొదటిసారి చేసేవారు కూడా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలి? అందరికీ నమస్కారం. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. మన సనాతన ధర్మంలో స్త్రీలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే పండుగల్లో వరలక్ష్మీ వ్రతం మొదటి వరుసలో ఉంటుంది. చాలామంది పూజ అనగానే ఎన్నో రకాల సామాగ్రి, కష్టమైన మంత్రాలు అవసరమేమో అని కంగారు పడిపోతుంటారు. కానీ మన ప్రాచీన కాలం నాటి పల్లెటూరి ఇళ్లలో ఎంతో స్వచ్ఛంగా, నిష్కల్మషమైన భక్తితో చేసే పూజలకు అమ్మవారు ఇట్టే కరిగిపోతుంది. ఈ వీడియోలో ఎలాంటి గందరగోళం లేకుండా ఎంతో సులభంగా వరలక్ష్మీ వ్రతాన్ని మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. కొత్తగా పెళ్లైన వారు లేదా మొదటిసారి స్వయంగా వ్రతం చేసుకుంటున్నవారు కూడా ఈ వీడియో చూస్తూ ఎంతో ఆనందంగా, తన్మయత్వంతో వ్రతాన్ని పూర్తి చేయవచ్చు. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అనగా ఆగస్టు 21వ తేదీన ఆచరించడం అత్యంత శుభప్రదం. ఆ రోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల లోపు కలశ ప్రతిష్ఠ మరియు పూజను ప్రారంభించటం ఎంతో విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ ఉదయం ఆ సమయంలో కుదరని వారు రాహుకాలం పూర్తయిన తర్వాత అనగా 12 గంటల పైన పూజను నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. కానీ ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు ఉండే రాహుకాలం సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూజను మొదలుపెట్టకూడదు. ఈ సమయాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే అవసరమైన ఏర్పాట్లన్నీ ప్రశాంతంగా చేసుకోవాలి. ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ప్రాచీన గృహాలంకరణను స్ఫురించేలా ఇంటి గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలు కట్టుకోవాలి. దేవుని గదిలో బియ్యపు పిండితో అందమైన అష్టదళ పద్మం ముగ్గులు వేసుకోవాలి. పూజకు ముఖ్యంగా అమ్మవారి ప్రతిమ లేదా పటం, ఒక ఇత్తడి లేదా రాగి కలశం, తాజా కొబ్బరికాయ, 5 పచ్చని మామిడి ఆకులు, ఒక కొత్త రవికే ముక్క, కొత్త బియ్యం, పసుపు, కుంకుమ, అక్షింతలు అవసరమవుతాయి. వీటితో పాటు దీపారాధన కుందులు, ఆవు నెయ్యి, కర్పూరం, అగరుబత్తీలు, నైవేద్యానికి పండ్లు మరియు ఏదైనా ఒక తీపి పదార్థం సిద్ధం చేసుకోవాలి. పూజ మధ్యలో పదే పదే లేవకుండా ఈ వస్తువులన్నీ ఒకేసారి మీ దగ్గర పీటపై సిద్ధంగా ఉంచుకుంటే ఏకాగ్రత చెదరకుండా ఉంటుంది. ఒక చెక్క పీటను తూర్పు ముఖంగా ఏర్పాటు చేసి దానిపై ఎర్రటి లేదా పసుపు పచ్చని వస్త్రాన్ని పరిచి కొద్దిగా బియ్యం పోయాలి. ఆ బియ్యం పైన కలశాన్ని ప్రతిష్ఠించి అందులో 3 వంతుల వరకు స్వచ్ఛమైన నీటిని నింపి చిటికెడు పసుపు, కుంకుమ, అక్షింతలు, 1 రూపాయి బిళ్ళ వేయాలి. ఆ తర్వాత కలశం చుట్టూ 5 మామిడి ఆకులను అందంగా అమర్చి పసుపు, కుంకుమలతో అలంకరించిన కొబ్బరికాయను కలశంపై ఉంచాలి. ఆ కొబ్బరికాయకు వస్త్రంగా కొత్త జాకెట్ ముక్కను అందంగా అలంకరించి ఆ కలశం వెనుక అమ్మవారి పటాన్ని ఉంచి పూలతో ముస్తాబు చేయాలి. ఇక వ్రతంలో అత్యంత ప్రధానమైనది తోరం. ఒక తెల్లటి దారానికి పసుపు రాసి దానికి 9 ముడులు వేయాలి. ఈ 9 ముడులు కమల, రమ, లోకమాత, విశ్వజనని, మహాలక్ష్మి, క్షీరాబ్ది తనయ, విశ్వసాక్షిని, చంద్ర సహోదరి, హరివల్లభ అనే 9 అమ్మవారి నామాలకు ప్రతీకలు. ఆ తోరాన్ని అమ్మవారి పటం ముందు ఒక పళ్ళెంలో భద్రంగా ఉంచాలి. పూజ ప్రారంభించే ముందు ఒక్కసారి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా గాలి పీల్చుకోవాలి. ముందుగా దీపారాధన చేసి విఘ్నేశ్వరుడిని ఓం గం గణపతయే నమః అని 3 సార్లు స్మరించుకోవాలి. ఆ తర్వాత మీ కుడి చేతిలో కొన్ని అక్షింతలు, పువ్వులు తీసుకుని అమ్మా వరలక్ష్మి, మా కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించు అని సంకల్పం చెప్పుకుని ఆ అక్షింతలను కలశం దగ్గర వేయాలి. ఓం శ్రీ వరలక్ష్మి అయి నమః ఆవాహయామి అని చదువుతూ అమ్మవారిని కలశంలోకి భక్తిగా ఆహ్వానించాలి. పసుపు, కుంకుమ, పూలతో అమ్మవారిని అలంకరించి ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనే మంత్రాన్ని
పూర్తి ఏకాగ్రతతో 11 సార్లు జపించి అమ్మవారికి పండ్లు, తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మన ప్రాచీన జానపద కథల్లో ఎంతో విశిష్టంగా చెప్పుకునే చారుమతీదేవి వ్రతకథను ఇక్కడ తప్పక స్మరించుకోవాలి. అత్తమామలను దైవంగా భావిస్తూ ఎంతో స్వచ్ఛమైన మనసుతో జీవించే చారుమతి భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి కలలో కనిపించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తనను పూజించమని ఉపదేశించింది. చారుమతి ఈ విషయాన్ని తోటి మహిళలకు చెప్పి అందరూ కలిసి వ్రతాన్ని ఆచరించారు. వారి స్వచ్ఛమైన భక్తికి కరిగిపోయిన అమ్మవారు వారికి సిరి సంపదలను ప్రసాదించింది. కథ పూర్తయిన తర్వాత పళ్ళెంలో ఉన్న తోరానికి పసుపు కుంకుమలు అద్ది ఆ 9 ముడులను భక్తితో పూజించి కుడి చేతికి కట్టుకోవాలి. చివరగా కర్పూర హారతిని వెలిగించి సవ్య దిశలో అమ్మవారికి హారతినిచ్చి ఆ వెలుగులను కళ్లకు అద్దుకోవాలి. ఈ వ్రతం చేసేటప్పుడు మనసులో ఎలాంటి భయాలు, కంగారు పెట్టుకోకూడదు. వ్రతం రోజున కఠిన ఉపవాసం ఉండి అనారోగ్యం పాలు కావాల్సిన అవసరం లేదు. ఉదయం 10 గంటల తర్వాత ఆహారం తీసుకునే అలవాటు ఉన్నవారు ఆ సమయం దాటిన తర్వాత పండ్లు లేదా పాలు స్వీకరిస్తూ ఎంతో ప్రశాంతంగా పూజను కొనసాగించవచ్చు. దేవుడికి కావలసింది నీరసం కాదు, మనసు నిండిన భక్తి మాత్రమే. పూజలో ఏవైనా మంత్రాలు మర్చిపోయినా భయపడకుండా చేతులు జోడించి తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకుని పూజను కొనసాగించాలి. పెళ్లికాని యువతులు, మగవారు కూడా ఈ పూజలో పాల్గొని అమ్మవారికి పూలు సమర్పించవచ్చు. చేతికి కట్టుకున్న తోరం దానంతటా అదే ఊడిపోయే వరకు ఉంచుకుని ఆ తర్వాత పచ్చని మొక్క మొదట్లో వేయాలి. పూజ ముగిసిన మరుసటి రోజు ఉదయం దీపారాధన చేసి కలశంలోని పవిత్రమైన నీటిని మామిడి ఆకుతో ఇల్లంతా చల్లి మిగిలిన నీటిని తులసి మొక్కకు పోయాలి. అలాగే కలశం కింద పెట్టిన బియ్యాన్ని మనం రోజూ వండుకునే బియ్యం డబ్బాలో కలుపుకోవాలి. వరలక్ష్మి అమ్మవారు కేవలం ఖరీదైన ఆభరణాలు ఉన్న చోట కాదు, స్వచ్ఛమైన మనసున్న చోట, స్త్రీలను గౌరవించే ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఈ వీడియో మీ పూజా కార్యక్రమానికి ఎంతగానో సహాయపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.